ఇవన్నీ రావాలంటే $1 ట్రిలియన్, ఇవి $1 ట్రిలియన్ కాకముందే ఇంత బలంగా వచ్చినాయి అంటే ఈరోజు రోడ్లు వేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈరోజు ఆడపిల్లలకి 61 స్కిల్ డెవలప్మెంట్ చేయాలంటే డబ్బులు ఎక్కడ వచ్చినాయి? మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటేనే మనం ఈ అభివృద్ధి సాధించగలం. और महाराष्ट्र भारत को $5 ट्रिलियन के साथ विश्व की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनाने में महत्वपूर्ण योगदान देगा. भारत देशम $5 ट्रिलियन की 5 లక్షల కోట్ల రూపాయలకి మనం ఎదగాలి అంటే దాంట్లో 1,00,000 కోట్లు మహారాష్ట్ర నుంచే దాంట్లో భాగస్వామ్యం. అందుకు మహారాష్ట్ర భారతదేశపు ఆర్థిక పురోగతిలో చాలా కీలకం. इसके साथ ही यह बल्लारशाह में भी विकास के बहुत के कार्य किए जा रहे हैं, जैसे कि नई नगर पालिका की बिल्डिंग, नई एसडीओ ऑफिस का निर्माण. और याद दिलाना चाहता हूं कि 2018 में नए बस अड्डे का निर्माण हुआ सुधीर बाबू की नेतृत्व में. ये जो सतत विकास का कार्य एनडीए की सरकार में हुआ है और हो रहा है, यह इसी गति से होता रहे. इसके लिए हम क्या कर सकते हैं? ఈ విధంగా ముందుకెళ్ళాలంటే మనం ఏం చేద్దాం? हम उस सरकार को चुन सकते हैं जिसने महाराष्ट्र को 1 ट्रिलियन अर्थव्यवस्था बनने का सपना देखा है. మనకి ఎవరైతే ఒక $1 ట్రిలియన్ మన పురోగతికి మన ప్రగతికి ఎవరికి ఓట్లేద్దాం? $1 ట్రిలియన్ 1,00,000 కోట్లు మన అభివృద్ధికి పక్కనున్న తెలంగాణ నుంచి కానీ పక్క రాష్ట్రాల నుంచి కానీ బల్లార్షా మినీ భారత్ అవ్వాలంటే మన $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలి అంటే ఇలాంటి కళ ఎవరిచ్చారు మనకి? ఎన్డీఏ మన సర్కార్ ఇచ్చింది. అందుకని దీనికోసం మనం ఏం చేయాలి? ఈ కళలు పూర్తి కావాలంటే ఏం చేద్దాం? इस सपने को पूरा करने के लिए हमें साथ चाहिए बल्लारपुर की युवा शक्ति का, बल्लारपुर की बहनों का, बल्लारपुर की माताओं का. ఈ కళల్ని సాకారం చేయాలంటే మీరు ఓజీ అంటే సరిపోదు. ఓట్లు వేయాలి, రోడ్డు మీదకి రావాలి. నేను చేసి చూపించాను కదా. ఆంధ్రాలో వైసీపీ సర్కార్ని కొట్టామంటే మామూలు కొట్టామా? మళ్ళీ ఇంకోసారి హ్యాట్రిక్ కొట్టాలి ఇక్కడ మనం. అందుకనే మన సర్కార్ మహాయుతి సర్కార్ రావాలి, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ రావాలి. మీరు బలంగా నిలబడాలి. हिंदू हृदय सम्राट बाला साहेब जी ఏం కోరుకున్నారు? बाला साहेब ठाकरे जी चाहते थे एकजुट भारत, जिसे मोदी जी पूरा कर रहे हैं. बाला साहेब గారు కోరుకుంది ప్రాంతీయతలు బలంగా పెరుగుతూనే జాతీయవాదం పెరగాలి, సనాతన ధర్మం పరిరక్షింపబడాలి. అది మోడీ గారు చేస్తా ఉన్నారు. बाला साहेब ठाकरे जी चाहते थे राम मंदिर, जिसे एनडीए ने नरेंद्र मोदी जी नेतृत्व में पूरा करके दिखाया. एनडीए उनकी हर इच्छा को पूरा करने में लगी है और उसे चाहिए आपका साथ. अब ये महाराष्ट्र की जनता निर्णय लेगी कि हमें बटना है और कमजोर होना है या जुड़ना है और मजबूत बनना है. మనం కలిసి ఉందామా విడిపోదామా, బలహీనపడదామా? కలిసి ఉందామా బలపడదామా? కలిసి ఉండాలంటే మన సర్కార్ రావాలి. సుధీర్ బాబు అద్భుతంగా గెలవాలి. ప్రతి ఒక్కరు మహారాష్ట్రలో మహాయుతి సర్కార్కి మనందరం బలంగా నిలబడాలి. నేను ఆఖరి వాక్యాలు నాకు ఇష్టం తెలుసు కదా. నా పిల్లలిద్దరూ మరాఠీలో మాట్లాడుతున్నా. నా పిల్లలిద్దరితోటి, నా కొడుకుతోటి, నా కూతురుతోటి. సో నాకు మరాఠీ
చాలా గౌరవం మహారాష్ట్ర మరాఠీ భాష. ఆ భాష మీద ఉన్న గౌరవంతో నేర్చుకొని మరి, ఎందుకంటే మన భారతదేశం ఎక్కడో జర్మనీ నుంచి మ్యాక్స్ ముల్లర్ భవన్ పెడితే మనం జర్మనీ నేర్చుకుంటాం. అలయన్స్ ఫ్రాన్సెస్ అని చెప్పి ఒక ఫ్రెంచ్ది పెడితే ఫ్రెంచ్ నేర్చుకుంటాం. మెకాలే వచ్చి ఇంగ్లీష్ చెప్తే ఇంగ్లీష్ నేర్చుకున్నాం. మన రాష్ట్రాలు పక్క పక్కన ఉంటాయి. మనకి తెలంగాణ పక్కన మహారాష్ట్ర ఉంటుంది, మనకు ఆంధ్రాకి ఛత్తీస్గఢ్ ఉంటుంది, ఒరిస్సా ఉంటుంది, బార్డర్ తమిళనాడు ఉంటుంది, కర్ణాటక ఉంటుంది. కానీ మన భాషలు మనం నేర్చుకోవడానికి ఇబ్బంది పడతాం. భారతదేశపు ఐక్యత ఉండాలి అంటే అందరికీ కనీసం 4-5 భాషలు రావాలి. మన భారతదేశం బలంగా ఉండాలి. ఇందాక సుధీర్ బాబు గారు తెలుగులో ఎందుకు మాట్లాడారు? ఓట్ల కోసం కాదు, నేను మీ భావాల్ని పంచుకుంటున్నాను, మీతో కలిసి ఉన్నానని చెప్పండి. నేను మరాఠీ ఎందుకు మాట్లాడతాను? నాకు మరాఠీలో అధికారం అవసరం లేదు. ప్రజలు బాగుండాలి, ప్రజల అభివృద్ధి ఉండాలి, మహారాష్ట్ర అభివృద్ధి ఉండాలి. అది ఎలా చెప్పగలను? మరాఠీ భాషలో చెప్పాలని ప్రయత్నం చేస్తాను. కొన్ని తప్పులు ఉన్నప్పటికీ కూడా క్షమించమని ఎందుకు కోరుకుంటానంటే అది అహంకారంతో మాట్లాడడం, తెలిసినట్టు మాట్లాడటం కాదు, ఒక ప్రయత్నం చేస్తున్నాను. భాష మీద మమకారం, మన భారతీయ సంస్కృతి మీద గౌరవం, భారతీయ భాషల మీద గౌరవం. సనాతన ధర్మాన్ని కాపాడటం అంటే కేవలం భగవారంగు కాదు, రామ మందిరం కాదు, వాటితో పాటు మన భాష, మన యాస, మన మాండలిక, మన సంస్కృతులు. అందుకు అన్ని భాషలు ఇక్కడున్న తెలుగు వారందరికీ కూడా చెప్తున్నాను, మీకు మరాఠీ వచ్చు, హిందీ వచ్చు, మన తెలంగాణ మాండలికం వచ్చు. జనసేన సభ పెట్టినప్పుడు 2014లో గద్దరన్న గారి పాట పాడాను. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడుకో నైజాం సర్కరోడా. ఇవన్నీ మన భాష మీద ఇష్టం, భాష మీద గౌరవం. लक्षात ठेवा जो देणार कष्टाला किंमत, तरुणांना हिम्मत, त्यालच्या टेणार तुम्ही मत. मैं बल्लारपुर की जनता से अनुरोध करता हूं, कि अपने क्षेत्र के विकास के लिए कमल का बटन दबाए और बीजेपी प्रत्याशी सुधीर भाऊ जी को भारी मतों से विजयी बनाए. ఆయనకి ఘన విజయాన్ని ఇవ్వండి, అద్భుతమైన విజయం ఇవ్వండి. మన మహాయుతి సర్కార్, ఎన్డీఏ సర్కార్ మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారు రాకూడదు అని ఎంతమంది కోరుకున్నారు. అందరినీ కాదని కూర్చోబెట్టం ఆ సత్తా ఆంధ్ర నుంచి ఇచ్చాము. భారతదేశానికి బలమైన నాయకుడు కావాలి. భారతదేశంలో మన నాన్నగారు 2008 మనకి కస్సాబ్ పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి ముంబై మీద దాడులు జరిగితే నేను ఆ రోజున కాశీలో ఉన్నాను. మా నాన్నగారి చితాభస్మం కలపడానికి ఆ రోజు అనిపించింది, ఒక పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి ఇష్టారాజ్యంగా మన ఆర్థిక రాజధానిలో ఈరోజు మన కలలు కంటున్న $1 ట్రిలియన్ ఎకానమీకి సంబంధించిన మహారాష్ట్రలో ముంబైలో ఆ రోజు దాడులు చేస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది, బలమైన నాయకుడు కావాలి. దేశం ఇన్ని కోట్ల మంది ప్రజల వెన్నెముకని ధైర్యంగా నిలబెట్టే నాయకుడు కావాలి. ఆ నాయకుడు నరేంద్ర మోడీ గారిలో కనిపించాడు నాకు. ఇప్పుడున్నాయా మీకు? ఒక్కళ్ళు వస్తున్నారా బయటికి? ఉగ్రవాదులు ఉన్నారా? అందుకు అభివృద్ధితో పాటు భారతదేశం బలహీనమైంది కాదు, బలమైన దేశం. అలాంటి బలమైన దేశం ఇంకొకసారి రావాలి. మహారాష్ట్రలో మన మహాయుతి సర్కార్ రావాలి. అక్కడ మన ఎన్డీఏ సర్కార్ ఉంది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో. అందుకని బలంగా మనం విజయం బాటంగా గెలవాలి. 20వ తారీఖు ఎలక్షన్స్. మీరందరూ కమలం గుర్తు ఎక్కడుందో, ఎన్సీపీకి గుర్తులు ఏమున్నాయో, మన శివసేన మన గుర్తులు ఏమున్నాయో వాటన్నిటికీ మీరందరూ
ఓట్లేసేయండి, గెలిపించండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంబేద్కర్ జీ కర్మభూమి అయిన ఈ నేలకి నమస్కరిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఇందాక ఇక్కడ రాగానే నాకు టీపీఎల్ తెలుగు ప్రీమియర్ లీగ్